హలో మై డియర్ స్టూడెంట్స్, సిబిఎస్ఈ క్లాస్ 10th స్టూడెంట్స్, మీ అందరికీ ఒక డౌట్ తొలిచేస్తూ ఉంటది కదా. క్లాస్ లో టీచర్ ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా కూడా వాడికి అన్ని మార్కులు వస్తున్నాయి, ప్రతిసారి వాడే టాప్ వస్తున్నాడు. వాడు అసలు ఏం చేస్తాడు? మాలాగే క్లాస్ వింటున్నాడు అండ్ మాలాగే నోట్స్ రాస్తున్నాడు, హోంవర్క్ సబ్మిట్ చేస్తున్నాడు అండ్ సేమ్ టెస్ట్ రాస్తున్నప్పటికీ కూడా ఎందుకు ప్రతిసారి వాడే టాప్ వస్తున్నాడు, నేను ఎందుకు రావట్లేదు, ఎక్కడ మిస్ అవుతున్నాను అని మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? దాని మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ వాళ్ళు వేరే టెక్స్ట్ బుక్స్ చదవట్లేదు, పెద్ద పెద్ద టైం టేబుల్ వేసుకోవట్లేదు. కేవలం మీకన్నా కొంచెం డిఫరెంట్ గా ఒక 5 అలవాట్లను మెయింటైన్ చేస్తున్నారు. వీటి వల్లనే వాళ్ళు మీకన్నా ఎప్పుడో ఒక 2 అడుగులు ముందుంటున్నారు. సో మీరు కూడా ఇవన్నీ ఫాలో అవ్వచ్చు, కానీ కన్సిస్టెన్సీ, డెడికేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ రోజు నేను ఈ వీడియోలో ఆ 5 హ్యాబిట్స్ ఏంటి, వాళ్ళు రెగ్యులర్ గా వాడే ఆ 5 హ్యాబిట్స్ వాళ్ళని ఎలా టాప్ లో నిలబెడుతున్నాయి అనేది డిస్కస్ చేద్దాం. మీరు ఫస్ట్ టాపిక్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే టార్గెట్స్. వాళ్ళు ఇప్పుడు మీరు అడుగుతున్నారు, అరే నీ టైం టేబుల్ ఏంటంటే, నువ్వు ఏ టైంకి ఏది చదువుతావో నాకు లిస్ట్, నేను కూడా చదువుతానని చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళని అప్రోచ్ అవుతారు. బట్ ఇక్కడ తెలుసుకోవాల్సిన ద మెయిన్ పాయింట్ ఏంటంటే, వాళ్ళు టైం టేబుల్ ఫాలో అవ్వరు. వాళ్ళకి కొన్ని ఫిక్స్డ్ టార్గెట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వారంలో టీచర్ ఎగ్జామ్ పెడతా అంది కదా, అప్పుడు ఏం చేస్తాడు? ఆ ఎగ్జామ్ కి 2 రోజుల ముందే వాడు ఆ చాప్టర్ ని చదివేసి ఉంటాడు. ఒక రోజు ముందర ఆ ఎగ్జామ్ లో ఇంటెక్స్ట్ క్వశ్చన్స్ చూసుంటాడు అండ్ లాస్ట్ డే ఇంకా రేపు ఎగ్జామ్ అనగా మళ్ళీ ఒకసారి చాప్టర్ ని రివైజ్ చేస్తాడు. సో దీనికి వాళ్ళు ఏంటి, వాళ్ళకి ఫిక్స్డ్ టార్గెట్స్ కాకుండా స్మార్ట్ టార్గెట్స్ ఉంటాయి. సో అందుకోసమే టార్గెట్స్ లేకుండా చదవడం కన్నా, ఒక టైం టేబుల్ లో పెట్టుకొని చదవడం కన్నా చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకొని వాటిని డైలీ ఫినిష్ చేసుకుంటూ వెళ్తే దాట్స్ బెటర్. అండ్ ఇంకొకటి, టార్గెట్ అన్నారు కదా అని పెద్ద పెద్ద అన్రియలిస్టిక్ టార్గెట్స్ పెట్టుకోవడం కన్నా చిన్న చిన్న టార్గెట్స్ అండ్ మీతో అయ్యే బదులు, ప్రతి స్టూడెంట్ కి ఎబిలిటీస్ డిఫరెంట్ గా ఉంటాయి. నువ్వు 2 గంటలు చదవచ్చు అండ్ నీ ఫ్రెండ్ గంటని చదవచ్చు. అండ్ అలాగే నువ్వు 2 గంటల్లో చదివి నేర్చుకునేది వాడు గంటలోనే చదివి నేర్చుకోవచ్చు. ఎబిలిటీస్ డిఫరెంట్ గా ఉంటాయి అండ్ అలాగే ఓపిక డిఫరెంట్ గా ఉంటుంది అండ్ క్యాపబిలిటీస్ వేరుగా ఉంటాయి. కాబట్టి ఎస్, అఫ్ కోర్స్ ఇది పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఇదే గంటకి చదువు అని చెప్పలేం. కాబట్టి టాపర్స్ ఎప్పుడు మీ టైం టేబుల్ ఏంది అని అడగకు, నీ డైలీ టార్గెట్ ఏంటి, ఇవాళ ఏం చదువుదాం అనుకుంటున్నావు, ఏం ఫినిష్ చేద్దాం అనుకుంటున్నావు, ఇలాంటి విషయాలు అడగొచ్చు. అండ్ నువ్వు పెట్టుకునే కాన్సెప్ట్ ఎప్పుడు, నువ్వు పెట్టుకునే టార్గెట్ ఎప్పుడు కూడా స్మార్ట్ గా ఉండాలి. ప్రిపేర్, నువ్వు అప్రోచ్ అయ్యే స్ట్రాటజీ కూడా స్మార్ట్ గా ఉండాలి. ఇప్పుడు నువ్వు జనరల్ గా ఒక చాప్టర్ చదవాలంటే ఏం చేస్తావు నాన్న? టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తావు, టీచర్ రాసిన నోట్స్ ఓపెన్ చేస్తావు, దాని తర్వాత ఇదంతా టెక్స్ట్ బుక్ లో అన్ని పేజెస్ చదివిన తర్వాత లాస్ట్ కి ఇంటెక్స్ట్ క్వశ్చన్స్ ఒకవేళ ఓపిక ఉంటే చదువుతావు, లేకపోతే లైట్ తీసుకుంటావు. బట్ మన స్టూడెంట్స్ ఏం చేస్తారు తెలుసా? చాలా స్మార్ట్ వేని, టాపర్ స్టూడెంట్స్ చాలా స్మార్ట్ వేని చూస్ చేసుకుంటారు. అఫ్ కోర్స్ టీచర్ క్లాస్ లో ఏదైనా ఫస్ట్ టైం క్లాస్ లో టీచ్ చేస్తున్నప్పుడు చాలా శ్రద్ధగా వింటారు, ప్రతి డౌట్ ని క్లియర్ చేసుకుంటారు. దట్ ఈస్ ఫైన్. అక్కడ క్లాస్ వరకు, ఆ రూట్ వరకు కాన్సెప్ట్ అర్థమవుతుంది, బ్రెయిన్ లో ఉంటది. బట్ ఎగ్జామ్ ఉంది, అప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ టీచర్ వెళ్ళి క్లాస్ మొత్తం చెప్పండి అని అనలేరు కదా, టెక్స్ట్ బుక్ 15-20 పేజీలు కూర్చొని చదవలేరు కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, వాళ్ళు స్మార్ట్ గా మనకి యూట్యూబ్ లో కానీ ఇంకా 1 షాట్ సెషన్స్ ఉంటాయి, ఆన్లైన్ క్లాసెస్ కావచ్చు, ఈ 1 షాట్ సెషన్స్ చదువుతారు. ఈ 1 షాట్ సెషన్స్ కూడా మరి 4 గంటల సెషన్ ఉంది, 5 గంటల సెషన్ ఉంది, 5 గంటలు వింటూ కూర్చుంటారో లేదు, 1.5x లోను 2x లోను చాప్టర్ అర్థమైంది కాబట్టి కొంచెం స్పీడ్ గా వెళ్ళినా నడుస్తుంది. సో ఆ క్లాస్ వింటారు. క్లాస్ వినేటప్పుడే వీలైతే షార్ట్ నోట్స్ కూడా రాసుకుంటారు. అండ్ ఇందులో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, అందరూ షార్ట్ నోట్స్ చాలా కలర్ఫుల్ గా కనబడాలని షార్ట్ నోట్స్ మీద గంటలు గంటలు టైం వేస్ట్ చేస్తారు. వద్దు, షార్ట్ నోట్స్ మీకు అర్థమయ్యేటట్టుగా ఉంటే బాగుంటది అండ్ అన్ని పాయింట్స్ ఉంటే బాగుంటది, అంతేగానే అది బ్యూటిఫుల్ గానే ఉండాలి అని కలర్ పెన్లు అన్ని వాటి మీద టైం వేస్ట్ చేసుకోవడం వద్దు. ఇది సెకండ్ హ్యాబిట్. ఓకే, అండ్ ద థర్డ్ హ్యాబిట్ ఏంటంటే, అండ్ చాలా మంది స్టూడెంట్స్, ఈవెన్ క్లాస్ లో అందరు, కొంతమంది స్టూడెంట్స్ కూడా అఫ్ కోర్స్ మీరు వాళ్ళకి అనిపించినట్టుగానే అనిపిస్తుంది ఏంటంటే, సైన్స్, మ్యాథ్స్ వీటి మీద బాగా ఫోకస్ చేస్తారు. ఎందుకంటే ఇవి చదవగానే వస్తుంది అండ్ డెరివేషన్స్ ఉంటాయి, న్యూమరికల్స్ ఉంటాయి, డయాగ్రామ్స్ బాగుంటది. బట్ థియరీ సబ్జెక్ట్స్ లైక్ సోషల్ కానీ, లాంగ్వేజెస్ కానీ వీటి మీద అంత ఫోకస్ చేయరు. ఎందుకంటే బోర్ అనిపిస్తుంది, చదివిన కొద్దిసేపటికే ఎంతసేపు చదవాలి, ఒడుస్తలేదు, చదివిన కొద్ది ఇంకా వస్తూనే ఉన్నాయి పేపర్స్ అని అంత ఇంట్రెస్ట్ ఉండదు. కాబట్టి వాటిని లైట్ తీసుకొని వాటి మీద అసలు ఈవెన్ వాటి స్టడీ టైం టేబుల్లో కూడా మీరు వాటిని కన్సిడర్ చేయరు, ఇంట్రెస్ట్ లేదు కాబట్టి. బట్ టాపర్స్ అలా కాదు, ఆల్ ద 5 సబ్జెక్ట్స్ కి సేమ్ ఫోకస్ చేస్తారు. ఆల్ ద 5 సబ్జెక్ట్స్ కి కూడా సేమ్ మార్క్స్ తెచ్చుకోవడానికి రీజన్ ఏంటంటే, వాళ్ళన్నిటికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. బట్ మనం ఏం చేస్తాం, ఒక సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉందనంటే ఎప్పుడు దాన్నే ఓపెన్ చేస్తాం, అలా కాకుండా. బట్ ఇట్లా ఉంటది, నువ్వు ప్రిపేర్ అయ్యేటప్పుడు షెడ్యూల్ పెట్టుకుంటావు కదా, షెడ్యూల్లో ఒక రోజు మ్యాథ్స్, ఒక రోజు సైన్స్, ఎస్ఎస్టీ ఇలా పెట్టుకున్నా కూడా ఎస్, నువ్వు వాటన్నిటిని కూడా ఈక్వల్ గా చదవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఎన్సీఆర్టీని 1కి 2 సార్లు రివైజ్ చేయి టెక్స్ట్ బుక్ ని, దాంతో పాటు ఎగ్జాంపులర్స్ ప్రిపేర్ అవ్వు, ప్రీవైక్యూస్ ఉన్నాయి, అవి ఖచ్చితంగా చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎనీ ఎగ్జామ్. ఇప్పుడు టీచర్ నీకు క్లాస్ లో యూనిట్ టెస్ట్ పెడుతుంది, ఎక్కడి నుంచి పెడుతుందన్నా, నువ్వు ప్రీవియస్ ఇయర్ లో ఏమేమి రిపీట్ అయినాయో అవే పెడతారు. కాబట్టి ఇనీషియల్ డేస్ నుంచే ప్రీవైక్యూస్ ప్రిపేర్ అవ్వ. అండ్ కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ ఈసారి 50% కి పెంచారు.
కాబట్టి పేపర్ మొత్తం అలాగే రాయాలని అంటే లాస్ట్ మినిట్ లో చదవాలంటే కష్టం. ఇప్పటి నుంచే కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ ని కూడా చదవడం స్టార్ట్ చేయి. ఇది 4th and 5th హ్యాబిట్. అండ్ నెక్స్ట్ ఓ 2 రోజులు చేసిన తర్వాత అమ్మయ్య నేను ఎంతో పెద్ద ఘనకార్యం చేశానో లేకపోతే చాలా అలసిపోయానో 3వ రోజు రెస్ట్ తీసుకొని మళ్ళీ 4వ రోజుకి మళ్ళీ ఇవన్నీ పెండింగ్స్ వేసుకొని పోయి బ్యాక్లాగ్స్ పెట్టుకోవడం కంటే డైలీ కొంచెం నువ్వు ప్రిపేర్ అవుతూ వెళ్తే నీకు గ్రోత్ ఉంటుంది. అండ్ ఇంకొక చాలా మంది చేసే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు హాఫ్ ఇయర్లీ వస్తుంది. హాఫ్ ఇయర్లీలో మార్క్స్లు కొంచెం అటు ఇటు అయినా కొద్దీ మనకి ఏమవుతుంది, అరే నేను ఇంత చేసిన నాకు ఇన్నే మార్కులు వచ్చినాయి అండ్ డిప్రెస్ అయిపోవద్దు. మనకి మార్క్స్ తక్కువ వచ్చినాయా, ఫైన్, యాక్సెప్ట్ ఇట్. సరే నాకు మార్కులు తక్కువ వచ్చినాయి అయితే ఏంటి, ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేసినా అని ఒక ఎర్రర్ బుక్ పెట్టుకో. దాని నుంచి నువ్వు మెల్లిమెల్లిగా నేర్చుకో. మధ్యలో ప్రీ బోర్డ్స్ వస్తాయి, నువ్వు ఇక్కడ నేర్చుకున్న విషయాలన్నీ ప్రీ బోర్డ్స్ లో రిపీట్ చేయకు. సో దాట్ నీకు మార్కులు పెరిగాయా లేదా, సో దాని నుంచి మెల్లిగా కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ ప్రీ బోర్డ్స్ నుంచి నువ్వు ఎవ్రీడే మాక్ టెస్ట్లు ఇస్తుంటావు. ప్రీ బోర్డ్స్ లో ఎక్కడ మార్కులు తగ్గినాయో ఆ ఎర్రర్ బుక్ ని క్రియేట్ చేసుకొని ఆ మిస్టేక్స్ ని రిపీట్ చేయకుండా నువ్వు మాక్ టెస్ట్లో ఇంప్రూవ్ చేసుకుంటే ఫైనల్ ఎగ్జామ్ లో నువ్వు ప్రిపేర్ అయిన దాన్ని పూర్తిగా ప్రజెంట్ చేయగలవు అండ్ ఫుల్ మార్క్స్ తెచ్చుకోగలవు. సో ఇలా కాన్ఫిడెన్స్ ని మీ మీద మీరు పెట్టుకోండి. అండ్ అలాగే ప్రెషర్ మీ దగ్గరికి రానివ్వకండి. మీరు వర్క్ చేసుకుంటూ పోతేనే మీ బ్రెయిన్ క్లియర్ గా ఉంటది. పెండింగ్స్ పెట్టుకున్నారా బర్డెన్ ఎక్కువ అవుతుంది. వన్స్ బర్డెన్ ఎక్కువైంది అని అంటే మీరు దాన్ని తీసుకోలేరు నానా. కాబట్టి బ్యాక్లాగ్స్ వద్దు. కొంచెమన్నా సరే 2 గంటలు టార్గెట్ ఉంది, కనీసం 1 గంటనన్నా ప్రిపేర్ అవ్వండి మీరు. అండ్ సో ఈ రోజు 5 థింగ్స్ ఏంటంటే డైలీ టార్గెట్స్ లాగా పెట్టుకొని ఫినిష్ చేయండి చదవడాన్ని కొంచెంగా. దెన్ సెకండ్ది 1 షాట్స్ చూసి దాని తర్వాత ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ కానీ లేకపోతే మన పీవైక్యూస్ కానీ ప్రాక్టీస్ చేయండి. దెన్ ఆల్ ద 5 సబ్జెక్ట్స్ కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. అండ్ అలాగే ద కాన్ఫిడెన్స్, ద ఫైర్ ఇన్సైడ్ ని మీరు చల్లార్చుకోవద్దు, డిసప్పాయింట్ అవ్వద్దు, మిమ్మల్ని మీరు తక్కువ చేసుకొని చూసుకోవద్దు. సో ట్రస్ట్ యువర్ సెల్ఫ్ అండ్ కొంచెం మనం పీస్ఫుల్ గా ఉందాం అండ్ మన పనిని కూడా పీస్ఫుల్ గా చేసుకుందాం. సో గైస్, దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. ఒకవేళ మీరు మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారు అండ్ అలాగే కొత్తగా వచ్చినట్టయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఓకే, సో బై ఫర్ నౌ గైస్.